సొంత జిల్లా కడప పైన వైసీపీ అధినేత జగన్ దృష్టి పెట్టారు. వచ్చే ఎన్నికల్లో ఆదినారాయణ రెడ్డి కుటుంబానికి జగన్ చెక్ పెట్టబోతున్నారు. జమ్మలమడుగు వైసీపీ ఇన్ఛార్జిగా రామసుబ్బారెడ్డిని నియమించారనేటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నారు రామసుబ్బారెడ్డి. 2024 ఎన్నికల్లో మూలే సుధీర్ రెడ్డి ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది ఆ నియోజకవర్గంలో. ఇక ఓడిపోయాక రాజకీయంగా సుధీర్ రెడ్డి సైలెంట్ అయిపోయారని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. రాజకీయంగా ఈ నేపథ్యంలో రామసుబ్బారెడ్డి యాక్టివ్ అయ్యారు. పార్టీలో కార్యకర్తలను నాయకులను రామసుబ్బారెడ్డి కలుపుకొని పోతున్నారు. ఇక ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి రామసుబ్బారెడ్డి చెక్ పెట్టబోతున్నారనేటువంటి మాట. వచ్చే ఎన్నికల్లో తన రాజకీయ వారసుడు భూపేశ్ రెడ్డి అంటూ ఇప్పటికే ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ప్రకటించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆదినారాయణ రెడ్డి వర్సెస్ రామసుబ్బారెడ్డిగా కంప్లీట్గా టర్న్ అయినటువంటి సిచ్యువేషన్. కానీ ఆదినారాయణ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు తన వారసుడు, రాజకీయ వారసుడు భూపేశ్ రెడ్డి అంటూ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మురళి, 2024 ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఆయన పార్టీ నిర్మాణం పైన దృష్టి పెట్టారు. అదేవిధంగా తాను గతంలో ఏ తప్పులు చేశాను అనే అంశం పైన కూడా ఆయన సుదీర్ఘంగా కొన్ని రిపోర్ట్లు తెప్పించుకున్నారు. అదేవిధంగా పార్టీ నాయకులతో క్షేత్రస్థాయిలో కొంతమంది నేతలతోనూ ఆయా పార్టీ జిల్లా అధ్యక్షులు రీజనల్ కోఆర్డినేటర్లతో కూడా ఆయన సమావేశమయ్యారు. పార్టీలో పలు అనుబంధ సంఘాలతో కూడా ఆయన సమావేశం నిర్వహించిన పరిస్థితి చూశాం. అయితే జగన్మోహన్ రెడ్డి తన కంచుకోట అయిన కడప జిల్లాలో గత ఎన్నికల్లో ఏదైతే 2024 ఎన్నికల్లో 7 సీట్లు ఓడిపోవడం జరిగింది. కేవలం 3 సీట్లకే పరిమితం అయ్యారు. అయితే ఇక్కడ ప్రధానంగా పులివెందుల నియోజకవర్గానికి పక్కన ఉన్న కమలాపురం, పక్కన ఉన్న జమ్మలమడుగు నియోజకవర్గాలు, 2 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది. ఎందుకంటే ఈ 2 కూడా గతంలో ఏదైతే 2004 నుంచి గతంలో కాంగ్రెస్ పార్టీకి, తర్వాత వైఎస్ఆర్సీపీకి కంచుకోటలుగా నిలిచాయి. అభ్యర్థులు మారినా కూడా జమ్మలమడుగు నుంచి వైసీపీ విజయాలు సాధించింది. అదేవిధంగా కమలాపురంలో కూడా కొత్త అభ్యర్థి అయినా కూడా వేరే ప్రాంతాల నుంచి వచ్చిన జగన్ మేనమామైన ఏదైతే రవీంద్రనాథ్ రెడ్డిని కూడా గెలిపించిన పరిస్థితి ఉంది. అయితే ఈ 2 నియోజకవర్గాల్లో వైసీపీకి బలమైన నాయకులు ఉన్నా కూడా 2024 ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. అయితే 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జమ్మలమడుగు నియోజకవర్గం పైన ఆయన సుదీర్ఘంగా చర్చించారు, సుదీర్ఘంగా ఒక నిర్ణయం తీసుకున్నారంటూ ప్రచారం జరుగుతుంది. ఇప్పటికైతే అధికారికంగా జమ్మలమడుగు ఇన్ఛార్జిగా రామసుబ్బారెడ్డికి ఉత్తర్వులు రాలేదు. 2-3 రోజుల్లో ఉత్తర్వులు వెలువడతాయని మనకు సమాచారం అందుతుంది. ఏదైతే నిన్న తాడేపల్లిలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అటు సుధీర్ రెడ్డితోనూ, ఇటు ఆదినారాయణ రెడ్డితోనూ, ఇటు రామసుబ్బారెడ్డితోనూ భేటీ అయ్యారు. భేటీ అయిన తర్వాత గతంలో ఏదైతే ఎన్నికలు ఓడిపోయిన తర్వాత గత 18 ఏళ్ల కాలంలో సుధీర్ రెడ్డి కొంతకాలం రాజకీయంగా సైలెంట్ అయ్యారు. తర్వాత కొంత యాక్టివ్ అయిన తర్వాత ఏదైతే రామసుబ్బారెడ్డికి 3 మండలాలు, సుధీర్ రెడ్డికి 3 మండలాలు బాధ్యతలు విభజించారు. అయితే ఎక్కడా లేని విధంగా, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 3 మండలాలకు ఇన్ఛార్జిగా నియమించడం కూడా ఒక సరికొత్త రాజకీయ పందాన్ని జగన్ ఎంచుకున్నట్టయింది. అయితే కొంతకాలం నడిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి అందిన నివేదికల ప్రకారం ఏదైతే జమ్మలమడుగు నియోజకవర్గంలో రామసుబ్బారెడ్డికి బాధ్యతలు ఇస్తే ఏదైతే తన ప్రత్యర్థి అయిన ఏదైతే ఆదినారాయణ రెడ్డి కుటుంబాన్ని ఢీకొట్టగలడు, సమర్థుడు, పార్టీకి విధేయుడు అంటూ కొన్ని జగన్మోహన్ రెడ్డికి నివేదికలతో ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఇప్పటికే ప్రచారం జరుగుతుంది. అయితే రాబోయే రోజుల్లో ఏదైతే 2-3 రోజులు కావచ్చు, ఒక వారం తర్వాత కావచ్చు, కానీ ఏదైతే అధికారికంగా రామసుబ్బారెడ్డి జమ్మలమడుగు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా అధికారికంగా ధృవీకరించబడతారని మనకు ఇప్పటికి సమాచారం అందుతుంది. మురళి, నియోజకవర్గంలో అలాగే రామసుబ్బారెడ్డి, సుధీర్ రెడ్డి కొన్ని వర్గాలుగా ఉన్నారు, 2 వర్గాలుగా అనేటువంటిది పార్టీకి ఎంతవరకు ఆ అంశం కలిసి వస్తుంది? ఒంటరిగా ఉంటే మాత్రమే ఆదినారాయణ రెడ్డి కుటుంబానికి చెక్ పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది నియోజకవర్గంలో అనేటువంటి మాట. వైసీపీలో ఉన్నటువంటి అంతర్గత అది సమస్య కింద చూడాలా, లేకపోతే బాధ్యతల్ని విభజించారనేటువంటి రీతిలో చూడాలా? రాజకీయంగా సైలెంట్ అయిపోయినప్పటికీ కూడా నియోజకవర్గానికి సంబంధించి ముందు నుంచి కూడా బాధ్యతలు చూసినటువంటి వ్యక్తి కింద సుధీర్ రెడ్డిని చూసినటువంటి పరిస్థితి ఉంది. కార్యకర్తల వెర్షన్ కావచ్చు, లేకపోతే కార్యకర్తలు ముందుకు వెళ్ళాలంటే ఒక దిశానిర్దేశం చేసేటువంటి కీలకమైనటువంటి నాయకుడు నియోజకవర్గానికి కావాలనేటువంటి మాట. దానికి సంబంధించి మురళి, 2019 ఎన్నికల్లో మూలే సుధీర్ రెడ్డి వైసీపీ నుంచి గెలిచారు. గెలిచిన తర్వాత ఆయన 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా కొనసాగారు. 2024 ఎన్నికల్లో ఆయన సహజంగా వచ్చిన వ్యతిరేకతతో ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత ఆయన రాజకీయంగా సైలెంట్ అయ్యారు. కొన్ని రోజులు
పార్టీకి సంబంధించిన నాయకులను కానీ కార్యకర్తలను కానీ ఆయన పట్టించుకున్న పరిస్థితి లేదు అని క్షేత్రస్థాయి నుంచి జగన్ కు రిపోర్ట్ అందింది. అయితే జగన్ పలుమార్లు ఏదైతే సుధీర్ రెడ్డిని పిలిచి చెప్పినా కూడా ఆయన యాక్టివ్ గాని పరిస్థితి ఏర్పడింది. అయితే అప్పటికే ఏదైతే 2024 ఎన్నికలకు సంవత్సరం ముందు వైసీపీలో చేరిన రామసుబ్బారెడ్డికి వైఎస్ఆర్సీపీ కూడా ప్రాధాన్యత ఇచ్చింది. ఆయనకు గత ఎన్నికలకు ముందు కూడా ఎమ్మెల్సీ చేయడం జరిగింది. ఆయన ప్రస్తుతం కూడా వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. 2024 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రామసుబ్బారెడ్డి పార్టీ మారే ప్రయత్నాలు చేయలేదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి కోసం జగన్మోహన్ రెడ్డి తనను నమ్మి ఎమ్మెల్సీ సీట్ ఇచ్చారు కాబట్టి నేను ఇదే పార్టీలో కొనసాగుతానంటూ ఆయన ఎన్నికలు ఓడిపోయిన మరుక్షణం ఏదైతే వైఎస్ఆర్సీపీ నేతల మీద కానీ కార్యకర్తల మీద దాడి జరిగినా కూడా ఆయన స్పందించేవారు. పార్టీ కార్యకర్తలకు నాయకులకు కూడా ఆయన అనగా నిలిచిన పరిస్థితి. అయితే ఓడిపోయిన తర్వాత కొద్ది రోజులు ఏదైతే జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సైలెంట్ అవ్వడంతో కార్యకర్తలు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరితో సమస్యలు చెప్పుకోవాలని సమస్య వచ్చినప్పుడు ఏదైతే ఎంపీ అవినాష్ రెడ్డి ఈ వ్యవహారంలో చూసేవారు. క్రమంగా జరిగిన క్రమంలో ఏదైతే ఈ 18 నెలల కాలంలో జరిగిన వ్యవహారాలు కానీ పార్టీకి అనుకూలంగా ఎవరున్నారు, పార్టీకి లాయల్టీ ఉన్నారంటూ అటు క్షేత్రస్థాయి నుంచి కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న నివేదికల ద్వారా ఒక ఇన్ఛార్జి నియమించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం అందుతుంది. అయితే జమ్మలమడుగు నియోజకవర్గానికి సంబంధించి కొంతమంది నేతలు కూడా మాకు ఇద్దరిలో ఎవరో ఒకరిని ఇన్ఛార్జ్ గా తేల్చండి, 3 మండలాలు ఒకరికి 3 మండలాలకు ఒకరికి బాధ్యతలు అప్పచెప్తే మా సమస్యలు చెప్పుకోవడానికి కష్టమవుతుంది, రెగ్యులర్ గా ఒక ఇన్ఛార్జిని నియమించండి అంటూ పలుమార్లు వైఎస్ఆర్సీపీ నేతలు అధిష్టానానికి కానీ జగన్ కానీ నివేదించారు. వీటిని అన్నింటినీ పరిశీలించిన వర్గాలుగా కాకుండా ఇద్దరు కూడా కలిసికట్టుగా పనిచేసేటువంటి పరిస్థితి ఉంటుందా నియోజకవర్గంలో అనేది ఒక పెద్ద ప్రశ్న. కార్యకర్తల మనోగతం కూడా ఏ ఒక్కరు తీసుకున్నా కానీ లేకపోతే ఇద్దరు సమన్వయంతో చేసినా పర్వాలేదు, కానీ అసంతృప్తితో ఒకరు లేకపోతే ఇతరత్ర పదవి ఉండి ఒకరు పెత్తనం చెలాయిస్తున్నారు అనేటువంటి ఆ విధిలో కాకుండా అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ దానికి సంబంధించి మురళి, ఇప్పుడు 2 వర్గాలు కలిసి పనిచేస్తాయా లేదా అనేది మనం ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఏదైతే సుధీర్ రెడ్డికి ఏదైతే ఎర్రగుంట్ల మండలంలో చాలా బలం ఉంటది. ఎందుకంటే ఆయన సొంత గ్రామం నిడిజి కూడా అదే మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది. అయితే ఇక్కడ ఏదైతే రామసుబ్బారెడ్డి సుధీర్ రెడ్డి కలిసి పనిచేస్తారా లేదా అనేది కూడా మనం చెప్పలేని విషయం. ఎందుకంటే 3 మండలాలు డివైడ్ చేసినప్పుడు ఆ మండలానికి సంబంధించిన నాయకులు ఈ ఇన్ఛార్జితో మాట్లాడే అవకాశాలు లేవు. ఇక్కడ నియమించిన ఇన్ఛార్జీలు ఏదైతే రామసుబ్బారెడ్డితో మాట్లాడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి వీరిద్దరూ అంతర్గతంగా కలిసి పనిచేసినప్పటికీ బాహ్యంగా కలిసి పనిచేసినప్పటికీ అంతర్గతంగా కోల్డ్ వార్ అయితే నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే తనకు అవకాశం వచ్చింది, తాను ఎమ్మెల్యేగా గెలిచిన స్థానంలో వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న రామసుబ్బారెడ్డి తనకు పోటీ వచ్చారని ఇప్పటికే సుధీర్ రెడ్డి పలుమార్లు ప్రస్తావించడం జరిగింది. పార్టీకి సంబంధించిన కొంతమంది నేతల దృష్టికి కూడా ఆయన తీసుకెళ్లడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి తనకి ఎవరు విధేయులుగా ఉంటారు, తనతో పాటు ఎవరు నడుస్తారనే అంశాన్ని కూడా ఆయన కీలకంగా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా జగన్ సొంత జిల్లా, జగన్ సొంత నియోజకవర్గం పక్కన ఉన్న నియోజకవర్గం కాబట్టి ఆయన ఏదైతే రామసుబ్బారెడ్డికి బాధ్యతలు అప్పచెప్పాలని కూడా ఒక సూచనాప్రాయంగా నిర్ణయించినట్టు మనకు ఇప్పటికి సమాచారం ఉంటుంది. అయితే భవిష్యత్తులో వీరిరువురు కలిసి పనిచేస్తారా లేక ఏదైతే సుధీర్ రెడ్డి ఆల్టర్నేటివ్ నిర్ణయం తీసుకుంటారా అనేది కూడా మనం ఇప్పటికి చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతం అయితే 2 వర్గాలు పార్టీలో కొనసాగుతున్నాయి. ఇటు సుధీర్ రెడ్డి కూడా వైసీపీలో కొనసాగుతారని ఏదైతే సుధీర్ రెడ్డి వర్గుల నుంచి మనకు సమాచారం వినిపిస్తుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. భూపేశ్ రెడ్డి తన రాజకీయ వారసుడు అంటూ ఆదినారాయణ రెడ్డి ప్రకటించిన తర్వాత అలాగే నియోజకవర్గంలో ప్రధానంగా రామసుబ్బారెడ్డి సుధీర్ రెడ్డి మధ్య ఉన్నటువంటి అవి వర్గ విభేదాలని ఎవరూ చెప్పట్లేదు, కానీ ఓటమి తర్వాత సుధీర్ రెడ్డి సైలెంట్ అయిపోయారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. కార్యకర్తల్ని రెగ్యులర్గా కలవటం కానీ లేకపోతే వారి సమస్యలు వినటం కానీ ఇతరత్ర నియోజకవర్గం అంతా కూడా కలియదిరుగుతూ కార్యకర్తలు నాయకుల సమస్యలు వింటూ కూడా అధిష్టానానికి తెలియజేసేటువంటి పరిస్థితి ఉంది. పొలిటికల్గా యాక్టివ్ అయ్యారు. సో ఈ నేపథ్యంలో ఏ విధంగా ఉండబోతోంది నియోజకవర్గంలో అనేదే ప్రధాన ప్రశ్నగా మారింది. కానీ బలమైనటువంటి ఆదినారాయణ రెడ్డి కుటుంబాన్ని ఢీకొట్టాలన్నా వారి ఆధిపత్యానికి చెక్ పెట్టాలన్నా కానీ కలిసికట్టుగా నియోజకవర్గంలో పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని అయితే కార్యకర్తలు చెప్తున్నటువంటి పరిస్థితి బ్రేకింగ్ న్యూస్ ద్వారా చూస్తున్నాం.